ఇలాంటి ఒక చిన్న బుక్ పెట్టుకుంటాను అన్ని నోట్ చేసుకోవడానికి. లిప్ బామ్ నోట్లోకి వెళ్ళిపోయింది. హలో మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బై బాస్. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను రోజు ఏం చేస్తానో చూపిస్తాను. సో నార్మల్గా నేను షార్ట్స్లో అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయండి అని లాస్ట్ బ్లాగ్లో చాలామంది అడిగారు. సో మీకోసం చేస్తున్నాను. అండ్ నేను ఇలాంటి లాంగ్ ఫార్మాట్ వీడియోస్ ఎందుకు చేయను, 3 రీజన్స్ చెప్తాను. ఫస్ట్ రీజన్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ చూడండి ఎంత ఇదిగా వస్తుందో. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి, నా ఫ్యామిలీ మెంబర్స్ అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు నేను తప్ప. సో వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు కాబట్టి హ్యాపీగా షూట్ చేసుకుంటున్నాను. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి, నా డే అనేది చాలా బోరింగ్గా ఉంటుంది. మీరే చూస్తారు కదా, మీకే తెలుస్తుంది ఎంత బోరింగ్గా ఉంటుందో. సో అందుకే మోస్ట్లీ నేను డే ఇన్ మై లైఫ్ చేయను. ఓకే, సో మీరందరూ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడే నిద్ర లేసాను, అందుకే నా వాయిస్ కూడా కొంచెం ఇలా ఉంది. సో టైం వచ్చేసి 9:15 అలా అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేసాను. అన్ని పనులు చేసిన తర్వాత వ్లాగ్ చేద్దామనే ఐడియా వచ్చింది. సో వ్లాగ్ అయితే చేస్తున్నాను. ముందే చెప్తున్నాను, బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది చాలా హారబుల్గా ఉంటుంది. ప్లీజ్ హెడ్ ఫోన్స్ ఉంటే తీసేసి నార్మల్గా బయటికి వినండి. సో ఇక లేచకుండా స్టార్ట్ చేద్దాము. సో ఇప్పుడు లూక్ వామ్ వాటర్లో ప్లస్ హనీ మిక్స్ చేసుకొని నేను తాగుతాను. నా స్కిన్ అనేది చాలా రియాక్షన్ చూపిస్తోంది, ఎందుకంటే ఒక 1 వీక్ నుంచి ఎంత జంక్ తినకూడదో అంత జంక్ తినేసాను. అండ్ వాటర్ కూడా ఒక 4 డేస్ నుంచి ప్రాపర్గా నేను నార్మల్గా 3 లీటర్స్ తీసుకుంటూ ఉంటాను. ప్రాపర్గా తీసుకోలేదు. సో దానికి రిజల్ట్స్ ఈ పింపుల్స్ అనమాట. సో పింపుల్స్ అనేవి చాలా ఎక్కువ వెళ్తున్నాయి. మమ్మీ డాడీ ఊరికి వెళ్ళారు, అక్క వచ్చేసి ఆఫీస్కి వెళ్ళింది. సో అక్క ఆఫ్టర్నూన్ వస్తుంది లంచ్కి. మామూలుగా చేసుకునే ఓపిక లేక బయట తింటున్నాము. సో ఈరోజు మనం ఇంట్లోనే చేసుకున్నాం ఫుడ్ని కూడా. సో నేనేం చేస్తానో చూపిస్తాను. ఇది తాగిన ఒక హాఫ్ అన్ అవర్కి లేదా ఒక 15 మినిట్స్ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇది తాగాం కాబట్టి నెక్స్ట్ ఏమన్నా ఇంట్లో పనులు ఉంటే చిన్న చిన్న పనులు చూసుకుంటా, లైక్ ఇల్లు ఊడ్చడం అలా. మా అక్క అయితే దీపం పెట్టేసి వెళ్ళిపోయింది. సో ఇల్లు కూడా ఊడ్చేసి ఉంటుంది. నెక్స్ట్ ఇక మనకేం పని లేదు, మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. సో హాఫ్ అన్ అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కలుద్దాం. నార్మల్గా నేను బ్రేక్ఫాస్ట్కి కెలాగ్స్ తింటూ ఉంటాను చెప్పాను కదా. సో దానిపైన చాలా మంది డౌట్స్ అడిగారు. కెలాగ్స్ వచ్చేసి రెడ్ కలర్ ఆర్ పింక్ కలర్ ప్యాకెట్. సో ఇక్కడ ఇచ్చింటాను, చెక్ చేయండి. అండ్ లింక్ కూడా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేసి ఉంటాను. అది వచ్చేసి హెల్త్కి మంచిది అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అది చేస్తే బాగుంటుంది అని విన్నాను. సో అందుకే నేను దాన్ని అయితే తింటున్నాను. అదేం లేదు, బేసిక్గా నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం హాఫ్ వరకు వేసుకుంటాను. అండ్ కొంచెం కాంచిన పాలు ఉంటాయి కదా, పచ్చి పాలు కాకుండా. సో ఆ పాలని వేసుకొని హనీని కొంచెం యాడ్ చేసుకొని మూడింటిని మిక్స్ చేసుకొని తింటాను. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది కదా. సో మోస్ట్లీ నేను సింపుల్గా అయిపోతుందని తింటాను. అండ్ హెల్తీ ఫుడ్ అని కూడా తింటాను. సో ఈ రెండు ఉన్నాయి కాబట్టి బ్రేక్ఫాస్ట్ అది తింటాను. బట్ ఈరోజు నేను అది తినట్లేదు. ఇవాళ దోశ పిండి ఉంది. సో దోశ తిందాము ఈరోజు బ్రేక్ఫాస్ట్. ఇవాళ నేను దోశ తింటున్నాను. అండ్ అందులోకి వచ్చేసి మా అత్త మొన్న వచ్చినప్పుడు చేసింది టమాటో పచ్చడి కొత్తగా. సో అది చాలా బాగుండింది, కారం కారంగా. అందులోకి దోశలోకి ఇది తినేస్తే నా బ్రేక్ఫాస్ట్ ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఆఫ్టర్నూన్కి ఏం చేయాలో ఆలోచించాలి. అండ్ ఇంకొన్ని పనులు ఉన్నాయి, అవి కూడా చేసేద్దాం. సో బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ చేయాల్సిన పెద్ద పని ఏంటంటే, నేను అన్ని నోట్ డౌన్ చేసుకుంటాను. అంటే నెక్స్ట్ చేయాల్సిన పనులు ఏంటి అని చెప్పి. ఒకవేళ అలా నేను నోట్ చేసుకోలేదు అంటే ఏం పనులు లేవని చాలా రిలాక్స్ అయిపోతాను. నార్మల్గా నా మైండ్ అనేది ఇలా నోట్ చేసుకోలేదంటే చాలా క్లమ్జీ అయిపోతుంది అండ్ ఏ పని చేయకుండా అయిపోతాను. సో బెటర్ ఏంటంటే నోట్ చేసుకొని ఆర్గనైజ్డ్గా అన్ని పనులు నీట్గా చేసుకుంటే బెస్ట్ అని నా ఫీలింగ్. సో ఫస్ట్ నేను అన్ని నోట్ చేసుకుంటాను. సో ఇలాంటి ఒక చిన్న బుక్ పెట్టుకుంటాను నా షెడ్యూల్ అంతా క్లీన్గా రాసుకోవడానికి.
సో ఫస్ట్ చేయాల్సిన పనుల నుంచి స్టార్ట్ చేద్దాము. నాకు ఈరోజు వీడియో ఆల్రెడీ ఒకటి తీస్తున్నాను కాబట్టి లాంగ్ వీడియోస్ యూట్యూబ్కి, రేపు ఇంకొక లాంగ్ వీడియో తీసుకుంటాను. ఇవాళ ఇన్స్టాగ్రామ్కి రీల్స్ చేద్దాము. సో అవి రాసుకుంటాను. ఫస్ట్ ముందు రోజే రాసి పెట్టుకుంటాను ఏమేమి చేయాలి నెక్స్ట్ డేకి అని. లాస్ట్ నైట్ కుదరలేదు, సో ఇప్పుడు నోట్ చేసుకుంటాను. నెక్స్ట్ మనకున్న పని వచ్చేసి బట్టలు ఆరేయడం. సో పైకి వెళ్ళి బట్టలు ఆరేద్దాం. బట్టలు ఆరేయడం పని అయితే అయిపోయింది. నాకు ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. పిచ్చిదాన్ని ఉన్నట్టున్నాను సేమ్. ఇప్పుడు ఇంట్లో నేను ఇలానే ఉంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను స్నానం చేసుకొని వచ్చి మళ్ళీ కలుస్తాను. ఓకే, ఐఎమ్ బ్యాక్. ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. సమ్మర్లో ఇలాంటి ఓవర్ సైజ్ టీస్ వేసుకుంటే ఆ కంఫర్టే వేరే కదా. సో నేను స్నానం చేసి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను చేసే పని వచ్చేసి స్కిన్ కేర్ చేసుకుంటాను. సో ఎలాగో చేస్తున్నాను కదా, మీకు కూడా చూపిస్తాను. రీసెంట్గా ఈ బయోక్లూ వాళ్ళది కొన్ని సెరమ్స్ ట్రై చేశాను. నా నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్లో నేను చూపించాను. ఇక్కడ కార్డ్స్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి మీకు చూడలేదంటే. సో అవి నచ్చి నేను మళ్ళీ ఈ టోనర్ అనేది కొనుక్కున్నాను. ఫేస్ చాలా డ్రైగా ఉంది. సో బయోక్లూ వాళ్ళది AHA ప్లస్ విటమిన్ C, షుగర్ కేన్ ప్లస్ కుంకుమాది ప్లమ్ ఎవర్ గ్లో రేడియన్స్ టోనర్ ఇది. సో రీసెంట్గా నుంచి ట్రై చేస్తున్నాను, కొంచెం బాగానే ఉన్నది. సో దీన్నే కంటిన్యూ చేస్తున్నాను. ఫస్ట్ టోనర్ని అప్లై చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను. అందరికీ తెలుసు కదా, సో డాటన్కి వాళ్ళ స్కిన్ బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. సో సన్ స్క్రీన్ కూడా డాటన్కి నుంచే తీసుకొని అప్లై చేసుకుంటాను. సో సన్ స్క్రీన్ మాత్రం మిస్ చేయకండి, ఏది మిస్ చేసినా. అండ్ లిప్ బామ్ వచ్చేసి నేను రెండు యూజ్ చేస్తాను. ఒకటి బయోక్లూ వాళ్ళ లిప్ బామ్ యూజ్ చేస్తాను. అండ్ డాటన్కి వాళ్ళు ఇది కొంచెం టింట్ రావడానికి యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ అందులో SPF కూడా ఉంది. సో ఆ రెండు రీజన్కి నేను ఆ డాటన్కి యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి చాలా మంచిగా లిప్స్ని హైడ్రేట్ చేస్తుంది. సో ఈ రెండు మిక్స్ చేసి అప్లై చేసుకుంటాను. సో స్కిన్ కేర్ వచ్చేసి బేసిక్గా ఇదే ఉంటుంది నా మార్నింగ్ స్కిన్ కేర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను బాడీ కేర్ చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి హిమాలయ కోకో బటర్ ఇంటెన్సివ్ బాడీ లోషన్ అయితే అప్లై చేసుకుంటాను. ఆల్ ఓవర్ బాడీ అప్లై చేసుకుంటాను. సో చాలామంది ఏంటంటే ఫేస్కి బాగా కేర్ తీసుకుంటారు, బాడీని చాలా నెగ్లెక్ట్ చేస్తారు. సో బాడీని కూడా బాగా మనం కేర్ తీసుకోవాలి. సో ఫస్ట్ నేను నెక్కి అప్లై చేసుకున్న తర్వాత అదే లోషన్ని తీసుకొని హ్యాండ్స్కి అప్లై చేసుకుంటాను. నెక్స్ట్ మనము బాడీకి కూడా SPF అప్లై చేయాలి కదా. సో ఫస్ట్ వచ్చేసి క్యూర్ స్కిన్ వాళ్ళది ఈ సన్ స్క్రీన్ తీసుకొని డాటన్కి వాళ్ళ లైమ్ రస్ట్ సన్ స్క్రీన్. సో ఈ రెండు మిక్స్ చేస్తాను. ఇది ఒకటే అప్లై చేసుకోవచ్చు, ఇది ఒకటే అప్లై చేసుకోవచ్చు, బట్ నేను రెండు మిక్స్ చేసి అప్లై చేసుకుంటాను. ఎందుకంటే ఇది ఒకటే అప్లై చేసుకున్నానంటే చాలా మ్యాట్ ఫినిష్ వస్తుంది, నాకు అంత మ్యాట్ ఫినిష్ నచ్చదు. సో ఈ రెండు మిక్స్ చేసుకొని అప్లై చేసుకున్నానంటే నాకు కావాల్సిన ఫినిష్ అనేది వస్తుంది.
సో ఇది నా స్కిన్ కేర్ రొటీన్ అనమాట. బాడీకి ఫేస్కి మొత్తం ఇదే నేను ఫాలో అయ్యే స్కిన్ కేర్ రొటీన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. సో మా అక్క జ్యువెలరీ షాప్ ఉంది కదా, అదే ఆన్లైన్ బిజినెస్. సో అందులో వచ్చే ఆర్డర్స్ అన్నీ నేనే పోస్ట్ చేస్తూ ఉంటాను పోస్ట్ ఆఫీస్లో. ఐఎమ్ లైక్ అ పోస్ట్ మ్యాన్. సో పోస్ట్ చేయడానికి వెళ్ళాలి. వీలైతే అక్కడ వీడియో తీస్తాను, ఒకవేళ వీలు కాలేదంటే మళ్ళీ ఇక్కడే కలుద్దాం. ఓకే, పోస్ట్ ఆఫీస్ అనేది క్లోజ్లో ఉంది, నేను చూసుకోలేదు. సో పోస్ట్ ఆఫీస్లో చేయాల్సిన పని జరగలేదు. ఇంకా ఇంటికైతే వచ్చేసాను. నెక్స్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. 12:30 పైన వంట చేస్తే సరిపోతుంది అక్క వచ్చే టైంకి. అక్క ఆల్మోస్ట్ 1:30కి అలా వస్తుంది. సో 12:30కి స్టార్ట్ చేస్తే 1:30 లోపల నా వంట అయిపోతుంది. ఈలోపు నేను వచ్చేసి రేపు కంటెంట్ యూట్యూబ్ వీడియోస్ ఇస్తా అని చెప్పాను కదా, సో ఆ కంటెంట్ పైన రీసెర్చ్ చేయాలి. అండ్ ఇంకా ఏమైనా ఒకవేళ ఎడిటింగ్ వర్క్ ఉంటే దాన్ని కూడా కంప్లీట్ చేసేసుకుంటాను ఈ గ్యాప్లో. లేదా ఒకవేళ ఇప్పుడు కుదరలేదంటే లంచ్ అయిన తర్వాత మోస్ట్లీ నేను షూటింగ్ చేస్తాను. ఎందుకంటే నాకు ఈ రోడ్స్ పైన అప్పుడు వెహికల్స్ అనేవి కొంచెం తక్కువ పోతాయి అన్నమాట. సో సౌండ్ పొల్యూషన్ కొంచెం తక్కువ ఉంటుంది, ఆ టైంలో చేస్తాను. ఒకవేళ వీడియో షూట్ ఏం లేదు అంటే ఎడిటింగ్ వర్క్ అది చేసుకుంటాను. షూటింగ్ అయితే మోస్ట్లీ చేయను ఈరోజు, ఎందుకంటే ఈ లాంగ్ వీడియో చేస్తున్నా కాబట్టి. నా ఫోన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరేజ్ లేదు. ఇంకొక వీడియో షూట్ చేశానంటే స్టోరేజ్ కన్ఫామ్గా ఉండదు. సో చూద్దాం, ఇప్పుడు నెక్స్ట్ ఎడిటింగ్ వర్క్ ఏమైనా ఉంటే అది చేసుకుందాం. గష్ బ్యూటీ నుంచి ఇప్పుడే పార్సల్ వచ్చింది. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయడానికి. సో ఈ జస్ట్ 2 ప్రోడక్ట్స్ తీసుకున్నాను. అవి చాలా ఈజీగా మనము మేకప్ లుక్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ 2 ప్రోడక్ట్స్ యూజ్ చేసి. ఫస్ట్ వచ్చేసి లిప్స్టిక్ తీసుకున్నాను. సో ఫస్ట్ పింక్, ఆరెంజ్, వైన్ కలర్ అండ్ ఇది వచ్చేసి కొంచెం రెడ్ కలర్ ఉంది. సో నార్మల్గా నేను లిప్స్టిక్లో ఎక్కువ ఏ కలర్స్ వాడతానో ఇవి కరెక్ట్గా ఇందులో ఇచ్చారు. సో ఇది ఒక్కటి చాలు, ట్రావెలింగ్ కూడా మనకి చాలా ట్రావెల్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్లష్, కాంటర్, హైలైటర్ 3 ఉంటాయన్నమాట మనకి. నేను మెయిన్గా ఈ ప్రోడక్ట్ కోసం చాలా ఎగ్జైట్ అయ్యాను అండ్ చాలా వైరల్ కూడా అయ్యింది ప్రోడక్ట్, అందుకే ట్రై చేద్దామని తీసుకున్నాను. ప్యాకేజింగ్ చాలా క్యూట్గా ఉంటుంది. పిగ్మెంటెడ్గా కూడా ఉంది. నా ఫేస్లో మీరు ఆ ఎగ్జైట్మెంట్ చూడొచ్చు, ప్రోడక్ట్స్ వాడడానికి నేను ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నానో. సో ఒక షార్ట్లో అప్లోడ్ చేస్తాను, ఒక సింపుల్ మేకప్ లుక్ జస్ట్ ఈ 2 ప్రోడక్ట్స్ యూజ్ చేసి. సో ట్రావెలింగ్ అప్పుడు కానీ లేదా మీరు ఆఫీస్ వెళ్ళేటప్పుడు టైం లేనప్పుడు ఇలాంటి ప్రోడక్ట్స్ మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. సో వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ వీక్ ఈ వీక్ కంటెంట్ అయితే ప్లాన్ అయిపోయింది. సో నెక్స్ట్ వీక్లో ఇవన్నీ పోస్ట్ చేస్తాను. టైం అయితే 1 అయిపోతుంది. నేను ఎడిటింగ్ చేసుకుంటూ టైంనే చూడలేదు. సో ఇక ½ an hourలో నేను వంట చేయాలి. సో వంట కరెక్ట్గా చేసే టైంకి మా అక్క వచ్చింది. ఇక అయిపోయింది, ఇద్దరము కలిసి లంచ్ అయితే చేసాము. అక్క వెళ్ళిపోయి ఆఫీస్ నుంచి వచ్చింది, నేను కాసేపు వీడియోస్ అయితే చేసుకున్నాను. అండ్ ఈవినింగ్ ఇద్దరము కలిసి అలా బయటకు వచ్చాము, ఏదన్నా స్నాక్స్ తిందామని. ఇద్దరికి ఆకలి వేస్తూ ఉంటే అలా వెళ్తూ ఉంటే నాకు ఎందుకో స్కై చూడడానికి చాలా బాగా నచ్చింది. అండ్ క్లౌడ్స్ కూడా చూడడానికి ఎంత క్యూట్గా అనిపించాయో. సో రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను. వెళ్ళి ఇద్దరం సమోసా ఒక్కొక్కటి తెచ్చుకున్నాము. వీళ్ళ దగ్గర సమోసా చాలా టేస్టీగా ఉంటుంది.
నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఇంట్లో చేసుకొని తిందాం అని చెప్పి. నైట్కి ఇద్దరికి ఓపిక లేకపోతే ఇక బయట వెళ్ళి రోల్ తెచ్చుకుంటున్నాం అనమాట. చికెన్ రోల్ అండ్ ఒక నూడిల్స్ రోల్ కూడా తెచ్చుకున్నాము. 2 చికెన్ రోల్ తెచ్చుకున్నాము. వీళ్ళు రోల్స్ చాలా బాగుంటాయి అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో కూడా దొరుకుతాయి. నాకు టేస్ట్ అయితే వీళ్ళది చికెన్ రోల్ చాలా బాగా నచ్చింది. నూడిల్స్ కొంచెం యావరేజ్ అని చెప్పొచ్చు. వీళ్ళు ఎంత బాగా చూడండి చేత్తోనే తీసేసి అవి వేస్తూ ఉంటారు. వీళ్ళకి ఏం కాలదేమో. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ప్రతిసారి పోయినప్పుడు నేను అలానే చూస్తూ ఉంటాను. ఒకసారి నాకు కాలినట్టు ఎక్స్ప్రెషన్ ఏమైనా పెడతాడేమో అని చెప్పి. పార్సల్ తెచ్చుకున్నాము. నేను అక్క ఇద్దరము కలిసి ఇలా మాట్లాడుకుంటూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాము. నేను చికెన్ రోల్ అనుకొని నూడిల్స్ రోల్ని తినేసాను. సో హాఫ్ చేసుకుందామని అక్క నేను అక్కడ డిస్కస్ చేసుకుంటున్నాము. సో హాఫ్ తినేసి మిగతాది మా అక్కకి ఇచ్చాను. అండ్ నెక్స్ట్ రోల్ వచ్చేసి నేను చికెన్ రోల్ తిన్నాను. సో బేసిక్గా నా డే వచ్చి ఇలానే ఉంటుంది. నేను చెప్పాను కదా ముందే నా డే అనేది చాలా బోరింగ్గా ఉంటుంది అని. మీకు ఒకవేళ నచ్చితే కింద కమెంట్స్లో చెప్పండి. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో ఎంత బాగా పర్ఫామ్ చేస్తుందో దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో తీయాలా వద్దని ఆలోచిస్తాను. ఒకవేళ ఈ వీడియో బాగా పోయిందంటే ఇంకా ఇలాంటి వ్లాగ్స్ చేస్తూ పెడుతూ ఉంటాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. I will see you all in my next video. Bye bye.